ప్రపంచపటంలో వీరంపాలెం అనే ఓ చిన్న గ్రామాన్ని ప్రత్యేకంగా చూపించిన మహోన్నత వ్యక్తి శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారు. 99 రోజుల్లో వీరంపాలెంలో ఏకంగా ఓ పెద్ద దేవస్థానాన్ని నిర్మించి అందరికీ మార్గదర్శకులయ్యారు. ధర్మచింతన, నిస్వార్థ సేవ చెయ్యాలన్న తపన ఉంటే ఆ భగవంతుడే మనల్ని నడిపించి మనకు మార్గనిర్దేశం చేస్తాడని నమ్ముతూ సనాతన ధర్మ ప్రచారంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలన్న సత్సంకల్పంతో తనకు జన్మనిచ్చిన గ్రామంలోనే అతి తక్కువ కాలంలో ఏకంగా ఓ దేవస్థానాన్ని నిర్మించిన నిస్వార్థ సేవకుడు శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారు. ప్రముఖ జ్యోతిష పండితుడిగా, విద్యావేత్తగా, వాస్తు సిద్ధాంతిగా పేరుగాంచిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలానికి చెందిన వీరంపాలెం గ్రామంలో జన్మించారు. అలాగే తన గ్రామంలోనే మేధా సరస్వతి ఆలయాన్ని నిర్మించి పలువురి మన్ననలు పొందారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సరస్వతి దేవాలయాల్లో రెండో దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయం విశాలంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది. సరస్వతి దేవాలయం పలు ఆలయాల సమూహం. ఈ ఆలయంలో మొత్తం 8 పెద్ద ఆలయాలు ఉండగా అనేక చిన్న ఆలయాలు ఉండడం విశేషం. వీరేశ్వర స్వామివారి ఆలయం, పార్వతి అమ్మవారి ఆలయం, సరస్వతి ఆలయం, సాయిబాబా ఆలయం, గాయత్రీమాత ఆలయాలతో పాటు ఈ ప్రాంగణంలో ధ్యానమందిరం, భోజనశాల, కళా ప్రదర్శన ప్రాంగణాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో విరాళాలు, హుండీలలో దక్షిణలు, పళ్ళ్యాలలో చిల్లర వేయడం లాంటివి ఉండవు. ఇది ఈ ఆలయ విశేషం. అలాగే ఇక్కడ సంగీతపరమైన ధ్యాన సాధనకు అనుకూలంగా అతిపెద్ద ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అలాగే మనం చేసేటటువంటి ఎలాంటి సుకృతమైనా అది తప్పకుండా వ్యక్తిని, సమాజాన్ని కాపాడుతుందని చెబుతున్న శాస్త్రి గారు మనం చేసే సేవ ఏదైనా నిస్వార్థంగా ఉండాలని, సేవ చెయ్యగలిగిన ఓపిక ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ సేవ చెయ్యాలని చెబుతున్నారు. ప్రతి మనిషిలో ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులున్నాయని, వారే హరిహరులు, శక్తి స్వరూపిణులని, ఆ శక్తిని మేల్కొలిపినప్పుడే మనలోని దైవం ఆవిష్కృతం అవుతుందని, ప్రతి మనిషి తనలో ఉన్న ఆ 3 శక్తులతో అనంతమైన కార్యాలు చేయవచ్చని నమ్ముతూ నిరంతరం సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న మహనీయుడాయన శ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారి సేవలు అనంతం, అనన్యసామాన్యం, ప్రశంసనీయం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం నైమిషారణ్యంలో ఉన్నాం. ఈ భూమండలం మీద పరమ పవిత్రమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి శక్తి నింపుకొని ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశం నైమిషారణ్యం. ఇక్కడ మనం ఎంతో అద్భుతంగా బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ చేసుకోవడానికి మనం విచ్చేసి ఉన్నాం. ఏ ప్రదేశంలో మనం కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నామో స్వయాన ఆ ప్రదేశానికి వ్యవస్థాపకులు మన గురువు గారు మాన్యశ్రీ గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు. అంతేకాకుండా మన భారతదేశంలో దాదాపు 380 పైగా దేవాలయాలను ఆయన నిర్మించడం జరిగింది. ఈరోజు వారిని కలవడం, వారిని ఇలా చూడడం మనందరి మహద్భాగ్యం. ఈరోజు గురువుగారి దగ్గర నుండి మనం ధ్యాన సాధనకు సంబంధించిన అనేక విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, గురుగారు నమస్కారం. ధ్యానానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ముందుగా మీ గురించి కొంత చెప్పవలసిందిగా ప్రార్థన. నా గురించి చెప్పడానికి వెళ్ళేది భగవత్ శాస్త్రం. ధర్మ కార్యక్రమాలకి మా గురు పరంపరలో యావత్ దేశంలో ఇన్ని దేవాలయాలు కట్టమని, మనిషి రిలాక్స్ అవ్వాలి అంటే ఎక్కడో అక్కడ భగవంతుడు చేరడానికి అనేక మార్గాలు ఉంటాయి. దానికి
నన్ను ప్రేరణ చేసింది ఆయన ఆలయ నిర్మాణం. ఒక మూర్తిని చూసినా, ఒక దేవాలయం చూసినా అనుకోకుండా 2 చేతులు దగ్గరికి పెడతాయి. అలాంటి స్థితిలో అతను దాన్ని తపస్సు అనుకోవచ్చు, దాన్ని ధ్యానం అనుకోవచ్చు, ఏ రకంగా భావించవచ్చు. కానీ ఆ వ్యక్తికి దానికి లోనయ్యేలా చేయమని అది గురుశాసనం. అంటే ప్రత్యేకం ఈ నైమిషారణ్య క్షేత్రంలోనే అద్భుతమైన 2 ధామాలు కట్టాం. చాలామంది వచ్చి చూసి అద్భుతంగా ఉంది దేవాలయం. 42 అడుగులు స్వామివారు, 42 అడుగులు అమ్మవారు, 10 మహావిద్యలు, 7 మాతృకలు, నవదుర్గలు, వల్లభ గణపతి, మహామృత్యుంజయుడు, ఇవన్నీ ఎందుకోసం నిర్మించాము అంటే ఇది పుణ్యభూమి. ఎలాంటి పుణ్యభూమి అంటే బ్రహ్మదేవుడి యొక్క కలియుగంలో చాలా ఇబ్బందికరమైనది ఏమిటి అంటే అన్నిట్లకంటే నిశ్చలమైన మనస్సు. ఇక్కడ ఆస్తి ఉన్నా లేకపోయినా నిశ్చలత్వం అనేది ఎక్కడా కనపట్టలేదు. సంపన్నుడికి లేదు, చిన్నవాడికి కూడా లేదు. ప్రశాంతత అనేటువంటిది ఏ రకంగానూ కనపట్టలేదు. అందుకే ఋషులు మాకు తపస్సు చేసుకుంటానికి అనుకూలమైన భూమి కావాలని అడిగారు వాళ్ళు. ఎక్కడైతే మనోవికారాలు ఉండవో, ఎక్కడైతే అన్యం గురించి ఆలోచించే సమస్యలు ఉండదో, ఎక్కడైతే ధన ప్రభావం ఉండదో, ఎక్కడైతే కలి ప్రభావం ఉండదో అలాంటి భూమి కావాలని అడిగారు. అడిగితే ఆయన నేను ఒక రథాన్ని ఇస్తాను, ఈ రథం కూడా మీరు వెళ్ళండి, ఇది ధర్మరథం. ఈ రథం ఎక్కడైతే అయిపోతుందో అది జ్ఞానభూమిగా, మీ తపస్సుకు అనుకూలమైనటువంటి భూమిగా, మీకు అక్కడ ఏ విధమైనటువంటి ప్రలోభాలు మీలో ఉండవు ఇంకా అక్కడ అని చెప్పి ఆ రథాన్ని ఇచ్చారు. ఎక్కడైనా ఆగితే నాతో చెప్పమన్నారు ఆయన. ఋషులందరూ ఆయన కూడా వెళ్ళారు. ఋషులకు భయం ఏమిటంటే రాబోయేటువంటిది కలియుగం. కలియుగంలో అన్నీ వికృత చేష్టలే ఉంటాయి. ఇక్కడ వ్యసన పరులు, రకరకాల చోరులు, రకరకాలైనటువంటి మనోవికారాలు కలిగిన వాళ్ళు, వీళ్ళతో నిండిపోతుంది కలిధర్మం అది. ఇలాంటి చోట భక్తులు ఒత్తురుగానే మిగులుతారు. అందుకని వాళ్ళందరూ ఒక చోట ప్రశాంతంగా బతకాలి అనేటువంటి ఆలోచనలో తయారు చేసేటువంటి ఋషుల యొక్క ఆలోచన ఇది. ఈ రథం 9 అరణ్యాలు తిరిగింది. 10వ అరణ్యమైనటువంటి నిర్జనమైనటువంటి ఒక అరణ్యంలో నైమిష గుహ దేవకారణ్యాలన్నీ తిరిగి నైమిషారణ్యం అనేటువంటి ఒక దట్టమైన అరణ్యంలో ఆగిపోయింది. ఆ అరణ్యానికి అప్పుడు పేరు లేదు. బ్రహ్మదేవుడి ఇచ్చిన రథం పేరు ఏమిటి అంటే సంస్కృతంలో నైమిషము అంటే 2 చక్రాలని కలిపేటువంటి ఇరుసు. సంస్కృతంలో నైమిషం అంటే 2 చక్రాలు కలిపేటువంటి ఇరుసు. ఓకే. ఆ రథం మార్గ మధ్యలో ఆగిపోయింది. అక్కడెక్కడ దేవాలయం లేదు, పోనీ సరస్సు లేదు, నది లేదు, పక్కనే నది కూడా లేదు. ఎందుకు ఆగిపోయిందో వీళ్ళకి అర్థం కాలేదు. ఏ గొప్పతనం వల్ల ఈ రథం ఆగిందని పట్టుకు చూశారు కదిపి. ఓకే. కదలలేదు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి నువ్వు ఇచ్చిన రథం మార్గమధ్యంలో ఎక్కడా కాకుండా అరణ్యంలో ఆగిపోయిందన్నారు. నా రథం నేను ఇచ్చే నైమిషం ఎక్కడ ఆగింది అని అడిగాడు. ఆ రథం పేరు నైమిషం. ఓకే. 2 చక్రాలను కలిపేటువంటి ఇరుసు నైమిషము అంటారు దాన్ని. నా నైమిషం ఎక్కడ ఆగింది అన్నాడు. అరణ్యంలో ఆగిపోయిందన్నాడు. అది నైమిషారణ్యం. అలా వచ్చింది పేరు. అలా వచ్చింది దీనికి నామధేయం. అందుకని ఆయన చెప్పాడు, మీరందరూ ప్రశాంతమైన తపస్సు చేసుకుంటానికి ఇక్కడ ఏ ఆడంబరాలు ఉండవు. చెట్టులు పండినటువంటి పండిదన్నా ఉంటే తినవలసింది. ఋషులందరూ ఇక్కడ చేరారు. కానీ వీరందరూ బ్రహ్మచారులు కాదు, సన్యాసులు కాదు, ధర్మపత్ని సమేతంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే ఏ యజ్ఞం చేయాలన్నా యాగం చేయాలన్నా మనకి ఋషులంటే ఎవరు లేని వాళ్ళేమో, సంతతి లేని వాళ్ళేమో, అలాగే భార్య లేని వాళ్ళేమో అనుకుంటారు. అది అపోహ మాత్రమే. చాలామంది ఋషులు ధర్మపత్ని సమేతంగానే ఉన్నారు ఇక్కడ. కానీ ఇద్దరి మనస్సు చంచలం లేకుండా ఉంది. ధ్యానం చేసుకోవడం కోసమని వాళ్ళు ఎన్నుకున్నటువంటి తపోభూమి ఇది. అందుకే మీరందరూ ప్రశాంతంగా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. కొనుక్కుందాము అంటే వస్తువులు ఉండవు ఇక్కడ. అవును. చెట్టును పండిన ఏదైనా పండు ఉంటే ఆ పండే తినాలి. అంటే ఈ వేళ మానవుడికి కోరికలు పెరిగాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగొచ్చు, ఏం కావాలి అనేటువంటి కోరిక లిస్టు రాసుకుని బయలుదేరుతున్నారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పెద్ద లిస్టు ఉంటుంది. ఏమేం కావాలో, అమ్మాయికి సీటు కావాలో, అబ్బాయికి సీటు కావాలో, ఉద్యోగమే కావాలో, ఇల్లే కట్టుకోవాలో, భూములే కొనుక్కోవాలో, ఇవన్నీ దేవుడి దగ్గర చదవాలి. కానీ ఆ వేళ మానవుడికి ఇన్ని ఆలోచనలు లేవు. అందుకని మన పూర్వీకులు కానీ ఋషులు కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే అన్న ఉదకాలకి లోటు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టేవారు. అన్నం ఉదకం. ఎందుకంటే ఎవరన్నా ఆనందపరచగలిగింది ఆహారం మాత్రమే. అవును. రెండోది ఆహారం కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఉదకం
నిత్యావసరం కంటే చాలా తక్కువ టైంలోనే ప్రతి 4 గంటలకు 5 గంటలకి అవసరం. శ్రమ పడినప్పుడల్లా పానీయం అవసరమే. అందుకని వాళ్ళు ఏం కోరుకునేవారంటే తపస్సు చేయడానికి అనుకూలమైన చోటు కావాలి అంటే, నిశ్చలంగా ఉండాలి అంటే అన్నం ఉదకం ఉండాలి. ఉదకం ఉన్నటువంటి చోట అన్నం ఉంటుంది. ఎందుకంటే ఉదక నదీ ప్రవాహం ఉన్నట్టు చోట చెట్లు ఉంటాయి. చెట్లని ఏవో రకమైనటువంటి ఫలాలు కాస్తూనే ఉంటాయి. అందుకని ఆ చెట్టు యొక్క పండు తినటం, ఆ నదిలో నీళ్లు తాగటం, ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాం. ఇల్లు కట్టుకుంటే తుడిచేవాడు కావాలి. మిగిలిన బాధలు చాలా బాధలు ఉన్నాయి, ఒక బాధ కాదు. అదే ఈ యొక్క పర్ణశాలలో ఉండేటువంటి వాడికి 4 దర్భలు పట్టుకొచ్చి కుశాసనం వేసుకుని పైన కుశలతో దర్భలేసి అందరూ కూర్చునేవాడికి పని ఉంది, ఎన్నాళ్ళు కట్టాలి దాన్ని? అవును స్వామీజీ. అందుకని ఎక్కువ సమయం ధ్యానం చేసుకుంటానికి ఏది అనుకూలమో అలా ఋషి జీవితం గడిచింది. అందుకే అన్ని వేల మంది ఋషులు. ధనం ఎవరికి ఇచ్చేవాళ్ళు లేరు, ఇచ్చినా దాన్ని ఎలా వాడాలో తెలిసేటి వాళ్ళు లేరు. ధనపతిని సమేతంగా ఉన్న ఋషులందరూ కూడా నాకు బంగారం చేయించమని, ఆభరణాలు చేయించమని అనడానికి బంగారం లేదు, అవి చేసేటువంటి కంసాలి ఇక్కడ లేడు. అందుకని అంటే మనస్సుని ఎటుకేసి వెళ్లకుండా కట్టడి చేయడం కోసం ఒక్క ధ్యానం మీదే ఏకాగ్రతగా ఉండాలి అంటే ఇలాంటి ప్రదేశం అనుకూలమైనటువంటి ప్రదేశం అని బ్రహ్మదేవుడు సూచించాడు. అందుకే ఋషులందరికీ నైమిషారణ్యంలో 84,000 మంది ఋషులు తపస్సు చేశారు ఇక్కడ. అంటే ఏమిటి దీనికి కారణం? నిశ్చలమైనటువంటి అన్నవతకాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే పర్ణశాలలు కట్టుకుని 7 సత్రయాగాలు చేశారు ఇక్కడ. సత్రయాగం అంటే చిన్న సత్రయాగాలు కాదు. భారతాదిక పురాణాలన్నీ కూడా ఈవేళ దెబ్బలాడుకోవడానికి, ఘర్షణ పట్టడానికి చాలా మతాలు, చాలా ధర్మాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇవేం లేవు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు విష్ణువు ఉంటే పైన అమ్మవారు ఉండేది. వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకోవాల్సి వచ్చేది. అందులో కూడా కొంత భిన్నత్వం ఉండి నా స్వామి గొప్పవాడంటే నా స్వామి గొప్పవాడు. గురువుగారు, మన శరీరం ఎక్కడి నుండి వచ్చింది? వ్యాస భగవానుడు స్వయంగా శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా పుట్టాడు. నాయనా మీకు తర్కం వద్దు, ఇక్కడ నేను పరిష్కరిస్తాను. ప్రతి పుస్తకం రాశాక పండిత పరిష్కృతం అని ఉంటుంది. అలా స్త్రీల వ్రత కథల దగ్గర నుంచి మాఘ పురాణాలు, వైశాఖ పురాణాలు, కార్తీక పురాణాలు ఇవన్నీ ఇక్కడే పరిష్కరింపబడ్డాయి. వేదాలను ప్రత్యేకం చేశాడు ఆయన. ఉపనిషత్తు ప్రత్యేకం చేశాడు. గాథలు ప్రత్యేకంగా రూపొందించారు వాళ్ళు. ఇవన్నీ దేనికి దానికి సపరేట్ చేసినట్టు మహానుభావుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన వ్యాస భగవానుడు భారతాన్ని కూడా ఇక్కడే పరిష్కృతం చేశారు అనేటువంటిది పెద్దల యొక్క వాక్కు. అందుకని ఆయన ఇక్కడ అవతరించినటువంటి పుణ్యభూమి ఇది. మహాక్షేత్రం అంటారు దీన్ని. అందుకే మన రామంలో కూడా వ్యాసుడిని కూడా పెట్టాం. అలాంటి పుణ్యభూమిలో నారాయణ భక్తులు కూడా అడిగారు, స్వామి అన్ని జన్మల్లోకి మనకి లభించని జన్మ మానవ జన్మ. జన్మలందు మానవ జన్మము దొరకదు. దొరికినా పురుషుడై పుట్టుట అరుదు. పురుషుడై పుట్టినా పొలతి మంచిది రాదు. వచ్చిన భాగ్యం కలగదు. భాగ్యం ఉన్నా పుత్రబలం చేయకూడదు. ఇవన్నీ ఉన్న భగవంతుడందు ఏకాగ్రత కలగదు. ఇన్ని స్టెప్పులు దాటుకుంటూ ధ్యానంలోంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఇన్నున్నాయి దీని ముందు పరీక్షలు. అందుకని మాకు ఒకే జన్మలో ఇవన్నీ మేము కలియుగంలో భరించలేము. ఇన్ని చేయలేం, దానాలు చేయలేం, పెద్ద పెద్ద ధర్మాలు చేయలేం, యజ్ఞాలు చేయలేం. కానీ మాకు మాత్రం విశ్వ సాన్నిధ్యం కావాలి, నీ అనుగ్రహం కావాలి అని తపస్సు చేసేటువంటి దేవతలు భూమి మీద అలాంటి పుణ్యభూమిని చూపించమని అడిగారు. అప్పుడు శ్రీమన్నారాయణుడే స్వయంగా నాకంటే కూడా నా చేతిలో ఉండేటువంటి సుదర్శనం చాలా గొప్పది. ఇది ధర్మనిరత కలిగినటువంటిది. ఇది ఎక్కడా ఎప్పుడూ ఎవరిని అన్యాయంగా సంహరించలేదు. న్యాయంగానే వెళ్ళింది, ధర్మంగానే నాకంటే కూడా శక్తివంతంగా పనిచేసింది ఇది. అందుకే ఈ ఆయుధాన్ని నేను పొందాను ఈ సుదర్శన సూర్యుడి నుంచి అని. ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాను. ఇది ఎక్కడైతే పడుతుందో అది గొప్ప భూమిగా మీరు గుర్తించండి అన్నారు ఆయన. అని తన చేతిలో ఉండే మహాసుదర్శనాన్ని విడిచిపెట్టేశాడు. అది కూడా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళలోకాలు, భూలోక భోరలోక సువర్లోక మహర్లోక జనులోక తపోలోక సత్యలోకాలు 14 పరిభ్రమించింది, తిరిగింది. భూలోకంలో ఈ బ్రహ్మదేవుడి యొక్క రథం ఎక్కడైతే అయిపోయిందో దానికి సమీపంలో పడిపోయింది. వచ్చి పడి వృత్తాకారంగా తిరుగుతూ భూమిలోకి వెళ్ళిపోయింది. అక్కడ వలయం ఏర్పడింది, ఒక పెద్ద చక్రం ఏర్పడింది. ఈ ఎంతవరకు చక్రం వెళ్ళిందో అక్కడి ఉదకం పైకి వచ్చింది, కిందకి వెళ్ళిపోయినటువంటి సుదర్శన నుంచి. దాన్ని చక్రతీర్థము అన్నాడు. శ్రీమన్నారాయణుడు చెప్పాడు. మీరు అడిగారు కదా, జన్మ కర్మ వివర్జితం కావాలన్నారు. ఈ మానవ జన్మలోనే అన్ని కర్మలు ఇక్కడే వదిలిపెట్టి మీరు నా దగ్గరికి రావాలి. ఇందులో 3 ధర్మాలు ఉన్నాయి. శరీరం
నారాయణుడు, ఆత్మ శివుడు, శక్తి అమ్మవారు. ఈ ముగ్గురు కలిపి నివసించేది మన దేహం. దేహం అంటే వేరే ఏం కాదు అసలు. ఇది ఈ ముగ్గురు ఉన్నారు ఇందులో. అందుకని మనలో ఉండే కర్మలన్నీ కాల్చేటువంటి వాడిని శివుడు తయారు చేశాడు. పరమాత్మ యొక్క ఆలోచన ఏమిటంటే ఎవరైనా పరీక్ష రాస్తే కానీ ఉత్తీర్ణుడు అవ్వాలి. పాత సిలబస్ మిగిలిపోయిందనుకోండి, వాడి దానికి ఎలిజిబిలిటీ లేదు. అందుకని గత జన్మ కర్మలన్నీ కాల్చగలిగినటువంటి వాడికి ఈ బాధ్యత ఈశ్వరుడు తీసుకున్నాడు. అందుకని ఆ కర్మ ఇలా కాలిందంటారు ఇలా కొట్టుకుని. ఇక్కడ రాసినటువంటి రాతను కూడా కాల్చగలిగిన శక్తి, కర్మ నివారణ చేసే శక్తి, కర్మ కాల్చే శక్తి ఈశ్వరుడికి ఉంది. అందుకే మానవ శరీరంలో ఇంకా ఏమన్నా కర్మను మిగిలిపోయేమో అని దేహమంతా కాలిపోయినా మానవుల్లో కాలనం అంటూ ఉంటే ఏమిటంటే ఎముకలే. 94 కాదు 104 డిగ్రీలు వేడిలో కాల్చిన హస్తికలు కాలవు, ఎముకలు కాలవు. వాటి శేషం మిగిలింది. కర్మ మరి ఎక్కడ దాగి ఉంది అంటే ఎముకల్లోనే ఉంది కర్మ. ట్యూమర్స్ పుట్టినా, ఏ రకమైన వ్యాధులు పుట్టినా ఎముకల మధ్యలోనే పుడుతుంది. అక్కడి నుంచే దేహం అంతా వ్యాపిస్తుంది. 72,000 నరాలు, 92 కోట్ల రోమాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పుపరశలు, ధమనులు, అష్టాచక్ర నవద్వార, దీంతో ఏర్పడినటువంటిది మానవ కళేవరం. దీనికి శక్తి అమ్మవారే. ఈ చెయ్యి ఇలా తీసుకోవాలన్నా శక్తి కావాలి, మాట్లాడాలన్నా శక్తి కావాలి, ఆఖరికి చూడాలన్నా శక్తి కావాలి. కానీ ఇది కదలాలంటే శక్తి ఎవరు? ప్రాణం. అంటే ఈశ్వరుడు లేని దేహం లేదు, నారాయణుడు లేనటువంటి శరీరం లేదు. ప్రాణం ఉండాలంటే దేహం ఉండాలి, దేహం అంటూ ఉందంటే దాని శక్తి ఉండాలి. అందుకని ఈ ముగ్గురు ఈ దేహంలో ఉంటూ మన చేత సత్కర్మ చేయించేటువంటి విధానం. అందుకే కర్మలు ఇంకా మిగిలిపోతే ఆక్రోశంతో ఉంటాయి హస్తికలన్నీ. కర్మ మిగిలిపోయింది వాటి శేషం.